ఒక తల్లి తన కొడుకు అలా తీసుకెళ్తుంటే దారి పొడుగున చెట్టు ఆకుల్ని కోసి దారిలో వేస్తుంది. ఈ పోయే ముసలిదానికి ఇదేం గొడవ, అసలు ఓపిక లేకపోతే మళ్ళీ చెట్టు కొమ్మలోంచి ఆకులాగా వేస్తుంది అనుకుని మనసులో అనుకున్నాడు. కానీ దించేసాక, అమ్మా నేను నిన్ను మోసుకొచ్చేటప్పుడు దారి పొడుగున ఎందుకు ఆకులు వేసావంటే, నాయనా నువ్వంటే నాకు చాలా ప్రేమ, ఈ అడవుల్లో నన్ను మోసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోతావు, వెళ్ళేటప్పుడు నువ్వు దారి తప్పావనుకో నీకు ఇంకా డేంజర్ అన్నాయన, అందుకనే ఆకులు చూసైనా దారిలో వెళ్తావని. చూడండి తల్లి ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ. మనం దేవుని అలా ప్రేమించలేకపోతున్నాం, కానీ దేవుడైతే తల్లి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ సమరయ స్త్రీని ప్రేమించే వాళ్ళు ఎవరు? ఉపయోగించుకునే పురుషులు మాత్రమే. ఆ సమాజంలో ఆమెను ప్రేమించే వాళ్ళు లేరు, గౌరవించే వాళ్ళు లేరు. కానీ యేసు ఆమెను ప్రేమించాడు. సమాజం చేత నిరాకరింపబడిన ఆ స్త్రీని ఆయన ప్రేమించి ఆమెతో మాట్లాడటానికి అక్కడికి వచ్చాడు. మాట్లాడటానికే కాదు, ఆమె పరిపూర్ణమైన వ్యక్తిగా చేయటానికి ఆయన అక్కడికి వచ్చాడు.